డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మనం చూసుకున్నట్లయితే మన జాతకంలో ఏ సమస్యలు మనకు పాజిటివ్‌గా ఉన్నాయి, ఏ సమస్యలు నెగెటివ్‌గా ఉన్నాయనేది అర్థమవుతుంది. ఇక్కడ నేను మీకొక ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములాను బట్టి గనక మీరు ఇంట్లో కూర్చొని గూడా ఈ పట్టిక వేసుకొని మీరు ఫిల్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి. ఉదాహరణకి ఇక్కడ 10/9/1985 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చెప్తాను. 1, 1 అంటే సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా 9, 9 అంటే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 8, 8 అంటే చదువు. చదువు విషయంలో వీరు ఉన్నత చదువులు చదువుతారు. ఉద్యోగాలు గూడా లభిస్తాయి. అదేవిధంగా 5, 5 అంటే వ్యాపారం. వీరు అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారం చేసినా గూడా లాభాలు అధికంగా వస్తాయి. ఇప్పుడు ఫిల్ అయినవి గనుక మనం చూసుకున్నట్లయితే 1, 5, 8, 9 ఇవి ఫిల్ అయినవి. అంటే ఇవి మనకు పాజిటివ్‌గా ఉండేవి. ఫిల్ గానివి మనకి నెగెటివ్‌గా ఉండేవి. ఉదాహరణకి 2, 2 గనుక చూసుకుంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. అదేవిధంగా 3, 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌తో షిప్‌లో వీరికి అక్క, చెల్లె, స్నేహితులు ఇలా వీళ్ళతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో గూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు. 6, డబ్బు సంపాదన. ఎంత డబ్బు సంపాదించినా గూడా ఆ డబ్బనేది వీళ్ళకి నిలవదు. నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. శత్రువులు నరదృష్టి గూడా వీరిపై ఎక్కువగా ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి చూస్తే మనకి ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అనేది తెలిసిపోయింది. అదేవిధంగా మీరు గూడా ఒక్కసారి మీ ఇంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని చార్ట్‌లో వేసుకొని చూడండి. మీకు గనుక ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మీరెక్కడున్నా ఒక్కసారి వచ్చి నన్ను సంప్రదించండి.